నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రాజధాని అమరావతి ఇక అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. దాదాపు దశాబ్దం పాటు ఎదురైన న్యాయ భూసేకరణ అడ్డంకులను దాటుకొని రాజధానికి ముఖద్వారంగా నిలిచే 22 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయింది. 1520 కోట్లతో నిర్మించిన ఈ రహదారి అమరావతిని జాతీయ రహదారి 16తో అనుసంధానిస్తూ రాజధాని పరిపాలనా వ్యవస్థకు కీలక కనెక్టింగ్ స్పైన్గా మారుతోంది. ఇదే కారిడార్లో సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరోవైపు బిట్స్ బిలానీ, ఏఐ క్యాంపస్, క్వాంటమ్ వ్యాలీ, బ్యాంక్ స్ట్రీట్, ఫైనాన్స్ సిటీ వంటి ప్రాజెక్టులతో అమరావతి పాలనా నగరం నుంచి టెక్నాలజీ, విద్య, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోంది. అంటే ఇది కేవలం ఓ రహదారి కాదు, అమరావతి భవిష్యత్ అభివృద్ధికి కనెక్టింగ్ స్పైన్. రాజధానికి గేట్వే నుంచి పరిపాలన, ఆర్థికం, టెక్నాలజీకి గేట్వేగా మారుతుంది. వాటిక అమరావతి కొత్త చిత్రం గురించి పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీహరి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అమరావతి రాజధానిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డిసైడ్ చేసిందో, ఆ తరువాత ఏదైతే అమరావతిని మరింతగా డెవలప్ చేయాలని చెప్పనే నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అయితే ఇక్కడ చేపట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ముఖద్వారంగా ఇక్కడైతే రూపాంతరం చెందబోతుంది. అయితే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు నిన్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏదైతే అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పని ఒక పైలాన్ను కూడా ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కనుక అందుబాటులోకి రావడం ద్వారా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా అందుబాటులోకి రావడం ద్వారా ప్రధానంగా ఈ ఏదైతే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నిటికీ కూడా ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది కనెక్టివిటీ మరింతగా డెవలప్ చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక కీలకంగా కూడా మారబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ పైన ఏర్పాటు చేసిన ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏదైతే అమరావతిలోకి వెళ్ళాలి అనుకునే అటు ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందుబాటులోకి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు రావడం ద్వారా చాలా ట్రాఫిక్ కష్టాలు తప్పాయని చెప్పాలి. దాంతోపాటు ఏదైతే అంతకుముందు ఉన్న పాత రోడ్డు చూసుకున్నట్లయితే కరకట్ట మీదుగా వెళ్ళే ఆ రోడ్డు ఏదైతే ఉందో అదంతా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్తో పాటు అదేవిధంగా అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగిన ఘటనలు, ఎంతోమంది చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. విఐపి మూవ్మెంట్ ఉన్న ప్రతిసారి కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంఘటనలు చేసుకున్న పరిస్థితి. కొన్ని వెహికల్స్ అదుపు తప్పి కిందకి కరకట్ట నుంచి కూడా కిందకి పడిపోయిన పరిస్థితులు, ఆ ఘటనలు కూడా చాలా ఉన్న పరిస్థితి. అయితే దాన్ని అన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగా అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే నిన్న ఓపెనింగ్ చేసిన రోడ్ ఏదైతే ఉందో, దీని ద్వారా మరిన్ని సంస్థలు ఏవైతే రాష్ట్రంలోకి రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ పెద్ద పెద్ద ఏవైతే అటు ఇన్స్టిట్యూషన్స్ కానివ్వచ్చు, లేదంటే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు రావాలి అని అంటే ఈ రోడ్డుకు అనుసంధానం అమరావతి రాజధానిలో ఉన్న E17 నుంచి ఏదైతే E35 వరకు అటు నిలువు వరుస రోడ్లు కానీ, అడ్డు వరుస రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకైతే కనెక్టివిటీ ఇచ్చేలాగా ముందుకైతే రాబోతున్న పరిస్థితి. అయితే అసలు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అసలు ఏమేమి జరుగుతున్నాయి, సీఎం చంద్రబాబు నివాసం ఎక్కడుంది, దాంతోపాటు ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయి, ప్రభుత్వ భవనాలు ఎక్కడున్నాయి, ప్రజాప్రతినిధుల భవనాలు ఎక్కడున్నాయి, అధికారుల భవనాలు ఎక్కడున్నాయి, హైకోర్టు ఎక్కడుంది, అసలు ఏం జరుగుతుంది ఈ రోడ్డుకు ఆనుకొని, ఈ రోడ్డు ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీడ్ యాక్సిస్ రోడ్డు ముఖద్వారమైన స్టీల్ బ్రిడ్జ్ని దాటుకొని ముందుకొచ్చిన తర్వాత ఎస్ ఆకారంలో ఉండే కర్వ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం కర్వ్లో మనమైతే ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ కర్వ్ ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఈ కర్వ్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. అటు రాష్ట్ర ప్రభుత్వం పైన
పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ అటు మంత్రి నారాయణ కానీ చెప్తున్నది కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్ ఆకారం కరువు ఎందుకు ఇచ్చారు అని చెప్పని కొంతమంది ప్రశ్నించినప్పుడు వాటన్నిటికీ కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా డైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ నుండి దాదాపుగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా ఆ కొండ ఏదైతే ఉందో మంగళగిరి ఎయిమ్స్ కొండ, ఆ కొండ మీదుగా ఇప్పటికే రోడ్డు అనేది వేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అక్కడి నుంచి కూడా అంటే ఈ మంగళగిరి దాకా ఈ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ డీజీపీ ఆఫీస్ పక్క నుంచి ఏదైతే నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ ఇచ్చేలాగా అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇదంతా కూడా భారీ స్థాయిలో ఒక టర్న్ అంటే ఒక రింగ్ రోడ్డు టైపులో పెద్ద ఫ్లైఓవర్ కారిడార్ ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఎస్ కర్వ్ ఆకారంలో ఇవ్వటం ద్వారా ఇక్కడ నుంచి కనెక్టివిటీ అటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు మంగళగిరి గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈజీగా రావడానికి కరకట్ట మీద ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రస్తుతం ఈ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే దీనికి అనుసంధానంగా ఎస్ కారిడార్కి ఏదైతే ఎస్ కర్వ్ ఆకారం ఏదైతే ఇచ్చారో దీనికి అనుసంధానంగా మరొకటి మణిపాల్ హాస్పిటల్ పైన ఏదైతే ఇప్పుడు మహానాడు రోడ్డు కనుక చూసుకున్నట్లయితే మణిపాల్ హాస్పిటల్ ఈ కొండ పక్క నుంచి మణిపాల్ హాస్పిటల్ మీదుగా మరొక కారిడార్ని ఇవ్వాలి అని చెప్పని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా రూపాంతరం చెందాలి అని అంటే ఖచ్చితంగా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా యాక్సెస్ ఇవ్వడానికి దీన్నైతే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనిపైన తెలియక కొంత వివాదాలు అయితే వస్తున్న పరిస్థితి. అయితే దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి 2 కారిడార్లు నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేసేలాగా అటు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు రాజధానిలోకి రావాలన్నా ఇటు విజయవాడ వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు రాజధానిలోకి రావాలన్నా ఆ కారిడార్లు రెండింటి ద్వారా రాజధానిలోకి అయితే వచ్చే మార్గం కూడా రానున్న రోజుల్లో ఏర్పడిపోతుంది. అందుకే ఇక్కడ ఎస్ ఆకారంలో కర్వ్ అయితే వచ్చిన పరిస్థితి. దీంతోపాటు ఇంకా మరిన్ని ముందు ఏమేమి ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతి ముఖద్వారంగా దాదాపుగా 2.5 నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తరువాత మనకి రైట్ సైడ్ వైపు ముందుగా సీఎం చంద్రబాబు నివాసం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ నివాసానికి కూడా దాదాపుగా అంటే 2.5 నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేశాం. అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి వచ్చేలాగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి కనెక్ట్ అయ్యేలాగా మరో రోడ్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అది కూడా దాదాపుగా సగం వరకు పూర్తయిన పరిస్థితి. అయితే ఈ రోడ్డు ద్వారా సీఎం చంద్రబాబు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి కనెక్టివిటీ అయితే నేరుగా రాష్ట్ర సచివాలయానికి అదేవిధంగా ఏదైతే ప్రజాప్రతినిధులు భవనాలకు కానీ అదేవిధంగా హైకోర్టుకు కానీ అదేవిధంగా ఈ రోడ్డు ద్వారా ప్రభుత్వ భవనాలన్నిటికీ కూడా వెళ్ళేందుకు ఈ మార్గం సుమగంగా ఉంటుంది. అయితే వీటితో పాటు ఇంకా మరిన్ని ముందు నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. దీంతోపాటు పలు యూనివర్సిటీలు కానీ అదేవిధంగా పలు ఏవైతే ప్రభుత్వ భవనాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మరింతగా డెవలప్ జరుగుతున్న పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంఛనీయ ఘటనలు, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ మలుపు ఏదైతే ఉందో ఆ మలుపు ఎన్నో అవాంతరాలను ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్డు ఏర్పడితే కనుక ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని మరింతగా డెవలప్ అవుతుందని భావించిన తర్వాత ఏదైతే ఆ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం తీసుకున్న తర్వాత అంతా కూడా అందరూ దాదాపుగా రైతులంతా కూడా ల్యాండ్ని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పైన ఏదైతే కొంత ల్యాండ్ ఇవ్వకపోవడంతో అటు వైసీపీ పెద్ద ఎత్తున దీనిపైన రాజకీయం చేసింది. దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం ఆ రోడ్డు నిర్మాణానికి కూడా కరువు తీసుకునే పరిస్థితి. ఏదైతే ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు ఏర్పాటు చేసే క్రమంలో ఆ రైతు ల్యాండ్ ఇవ్వకపోవడంతో ఇక్కడ పూర్తి స్థాయి ఈ కరువు తీసుకోవడం ద్వారా ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఈ మలుపు తీసుకునే క్రమంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రాజధాని ల్యాండ్ ఎక్వేషన్ విషయంలో మేము ఇన్వాల్వ్ చేసుకోలేము, మేము జోక్యం చేసుకోలేము అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు
ప్రస్తుతం ఆ కర్వ్ను కూడా కలిపివేయడం అయితే జరుగుతుంది. ఆ ల్యాండ్ను కూడా ఆ రైతుకు చెప్పి ఆ రైతుకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కలెక్టరేట్కి ఇచ్చేసిన తర్వాత పూర్తి స్థాయి ఆ అభివృద్ధి అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రస్తుతం ఆ కర్వ్ను కూడా అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. అది పూర్తి స్థాయి కనెక్టివిటీని, డైరెక్ట్ కనెక్టివిటీని ఇచ్చేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం లోపు దాన్ని, అంటే నిన్న ఉదయానికే దాన్ని పూర్తి చేయాలని చెప్పని అధికారులు భావించినప్పటికీ సమయాభావం వల్ల దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం దాన్ని ఆ కొంచెం కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీని కూడా ప్రస్తుతం కలిపేందుకు అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మలుపు దగ్గర ఇంకొక చెప్పుకోదగ్గ విషయం, మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం, అంటే న్యాచురల్ వైద్యానికి సంబంధించి ఈ ఆశ్రమానికి కూడా ఈ కనెక్టివిటీకి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ రోడ్డు నుంచి దాదాపుగా చూసుకున్నట్లయితే 100 మీటర్ల డిస్టెన్స్లో ఆ ఆశ్రమం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ కనెక్టివిటీ రోడ్డు మొత్తాన్ని మరిన్ని ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ రోడ్లో మరికొన్ని ముందుకు వెళ్తే కనుక ప్రభుత్వ భవనాలు కానీ అక్కడ జరుగుతున్న యూనివర్సిటీల పర్యవేక్షణ ఇవన్నీ కూడా మొత్తంగా ముందుకు వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం వెంకటాయపాలెం గ్రామ సరిహద్దుల్లో ఉన్నాం. E3N4 నా వెనక గనక చూసుకున్నట్లయితే బోర్డు చూడొచ్చు. ఈ బోర్డులో E3N4 జంక్షన్ ఏదైతే ఉందో ఈ రోడ్డు కనెక్టివిటీని బేస్ చేసుకొని ఇటువైపుగా, అంటే దీనికి దాదాపుగా లెఫ్ట్ వైపు చూసుకున్నట్లయితే నవ్వులూరు, అదేవిధంగా వెంకటాయపాలెం, ఇక్కడ నుంచి దాదాపుగా కురగల్లు, నిడమర్రు, SRM ఇవన్నీ యూనివర్సిటీకి, అమృత యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా వెళ్ళేందుకు ఈ E3 రోడ్ అయితే N4 జంక్షన్, అంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి N4 జంక్షన్, ఇది N4 జంక్షన్ కరెక్ట్గా. ఈ జంక్షన్ నుంచి ఈ గ్రామాలన్నిటికీ కూడా, అటు మంగళగిరి, ఎర్రబాలెం, నవ్వులూరు, అదేవిధంగా చూసుకున్నట్లయితే నీరుకొండ ఇవన్నీ కూడా ఇటువైపుగా కూడా వెళ్ళేందుకు ఈ కనెక్టివిటీ రోడ్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వెంకటాయపాలెం గ్రామంలో మనం కనుక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కూడా ఇక్కడ నిర్మాణం అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి మరికొన్ని విషయాలు మరికొంత ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాశిష్టత, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఎంత ఖర్చు, ఎంత ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అనే పూర్తి వివరాలు కూడా ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే ఆనుకొని వెంటనే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నిర్మాణం అయితే చేపడుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాదాపుగా 70 ఎకరాల స్థలాన్ని ఈ అమరావతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నిర్మాణానికి కేటాయించింది. దాంతోపాటు ఏదైతే దాదాపుగా ఫేజ్ 1, ఫేజ్ 2, అంటే ఫేజ్ 1 పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఫేజ్ 2కి సంబంధించి ఎక్స్టెన్షన్, దీంట్లో ఏదైతే మాడవీధులు కానీ అదేవిధంగా ముఖమండపం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు 500 కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించిన వివరాలు. అయితే దీనికి ఆనుకొని ఏదైతే బిట్స్ పిలాని ఏదైతే పెద్ద ఎత్తున యూనివర్సిటీని నిర్మాణం చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దానికి సంబంధించి బిట్స్ పిలాని యూనివర్సిటీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆనుకొని ఇక్కడైతే జరుగుతున్న పరిస్థితి, డెవలప్మెంట్స్ అవి కూడా ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న బిట్స్ బిలాని యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనం బిట్స్ బిలాని ఏదైతే అమరావతి రాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకుందో దానికి సంబంధించిన ప్రదేశంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే 70 ఎకరాలు దాదాపుగా బిట్స్ బిలాని యూనివర్సిటీ అనేది ఎంత పెద్ద యూనివర్సిటీయో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం బిట్స్ బిలాని అనేది ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. మనం కనుక అక్కడ చూసుకున్నట్లయితే దాన్ని డెమో ఎలా రాబోతుంది, ఇక్కడ మొత్తంగా
ఎన్ని బ్లాకులు, ఎంత నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది దాని డిజైన్ అనేది కూడా అక్కడ ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్గా ఇప్పుడు దానికి సంబంధించి ప్రస్తుత పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఓవరాల్గా ఈ నిర్మాణాలతో పాటు దీనికి రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్గా, గ్రీన్ సిటీగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అటు డివోషనల్ పరంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆనుకొని ఉండటం, అదేవిధంగా కృష్ణానదికి రివర్కి ఆనుకొని ఉండటం, E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఉండటం, ఇవన్నీ కూడా మొత్తంగా కొంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ ఏర్పాటయ్యే పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇవన్నీ కూడా నిర్మాణాలు అయితే జరుగుతున్న పరిస్థితి. దీంతో పాటు ఈ సీడ్ యాక్సిస్ E3 రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉన్న మరికొన్ని డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్ళి. వెంకటాయపాలెం నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు E3ని దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత మందడం అనే విలేజ్ని అయితే మనం దాటుకొని ముందుకు రావడం జరిగింది. అయితే మందడం వెలగపూడి సరిహద్దుల్లో కరెక్ట్గా రాష్ట్ర సచివాలయం ఏదైతే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు గుండా ఈ మార్గం గుండగానే మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బోర్డు ఏపీ సెక్రటేరియట్ అసెంబ్లీ వెనుక రోడ్డు, అదేవిధంగా వెలగపూడి మందడం అని చెప్పని ఇక్కడ బోర్డు మీద కూడా రాసి ఉంది. అయితే ఈ దారి ఏదైతే సచివాలయానికి వెళ్ళే జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ చేసుకొని ఈ రోడ్డు రాష్ట్ర సచివాలయానికి వెళుతుంది. ఇది కూడా ఆ మందడం వెలగపూడి గ్రామ సరిహద్దుల్లో ఈ సచివాలయం, అసెంబ్లీ భవనాలు అయితే ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతిగా ఏర్పడిన తరువాత ఇక్కడ మొట్టమొదటిగా నిర్మించిన భవనాలు, తాత్కాలిక భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు సీఎం చంద్రబాబు, అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్తూ ఉండే రాకపోకలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు ఇక్కడ నుంచి ఏదైతే ఈ రోడ్లోనే సీఎం చంద్రబాబు పర్మనెంట్ నివాసాన్ని కూడా ఈ రోడ్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అది కొంచెం మరింత ముందుకు వెళ్తే ఆ సమాచారం కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని ముందుకు వెళ్ళేటట్లయితే మరికొన్ని నిర్మాణాలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఇదే జంక్షన్లో మనకు చూసుకున్నట్లయితే ప్రముఖంగా అమరావతి రాజధానిలో ఏదైతే నిర్మాణాలు చేపడుతున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రముఖ సంస్థలు చూసుకున్నట్లయితే అటు L&T కానీ, అదేవిధంగా మెగా కానీ, దాంతోపాటు ఈమెయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంతో మెయిల్ కంపెనీలు కానీ, అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే టాటా, మెగా తో పాటు ఈ సంస్థలు ఏవైతే ఇక్కడ చేపడుతున్న నిర్మాణ పనులు వాటన్నిటికీ సంబంధించిన RCM రెడీమిక్స్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్లన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అంటే వాటికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా రోడ్డుకి అటువైపు E3కి అంటే రైట్ సైడ్ వైపు మొత్తంగా అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా తీసుకొని ఆ రాజధానిలోకి కావాల్సిన నిర్మాణాలన్నిటినీ కూడా ఇక్కడ నుంచి తయారు చేసి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ జంక్షన్లో ఉన్నాం. దీని నుంచి మరికొంత ముందుకు వెళ్తే అమరావతి సంబంధించిన ప్రజాప్రతినిధుల భవనాలు, దాంతోపాటు హైకోర్టు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసిన బంగ్లాలు ఏవైతే ఉన్నాయో జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఇవన్నీ కూడా మరికొంత ముందుకు వెళ్తే అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెలగపూడి నుంచి నేరుగా రాయపూడి గ్రామం వద్దకైతే మనం చేరుకున్నాం. దాదాపు 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనకి ప్రముఖంగా కనిపించేది అమరావతి క్వాంటమ్ కంప్యూటర్స్. అయితే ఇది ఏదైతే చంద్రబాబు పాలనా దక్షకుడు, అదేవిధంగా ముందు చూపు అని అనటానికి హైదరాబాద్లో హైటెక్ సిటీని ఎలా నిర్మించారో ప్రస్తుతం అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. దాదాపుగా దీనికి సంబంధించి 50 ఎకరాలలో ఈ విస్తీర్ణంలో అయితే ఇది నిర్మాణం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా దీన్ని ముందుకు తీసుకురావడం, అంటే ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే L&T కంపెనీ దీన్ని అయితే నిర్మాణం చేపడుతుంది. అయితే దీంట్లో 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ డీప్ టెక్నాలజీ క్యాంపస్ని అయితే రూపుదిద్దబోతుంది. దీంతో పాటు IBM, అదేవిధంగా L&T, టాటా కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా TCS వంటి దిగ్గజాలు పరిశోధనలో ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ జరిగేది ఏంటయ్యా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్, అదేవిధంగా హార్డ్వేర్, డీప్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా డెవలప్ చేసేందుకు, ఈ సిస్టమ్ని తయారు చేసేందుకు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది రేపు ఫ్యూచర్లో మరింతగా అవసరాల కోసం, అంటే సాంకేతిక
పరిజ్ఞాన అవసరాల కోసం దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం దాదాపుగా దీని మీద కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో సుమారు 90,000 మంది ఉద్యోగులు కూడా ఇక్కడ పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే నిపుణులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ అమరావతి రాజధానిలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని 100 మీటర్ల డిస్టెన్స్లో ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. అయితే దీని తర్వాత మరికొంత ముందుకు వెళ్తే ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏమేమి జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనం అమరావతి రాయపూడి అంటే సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి రాయపూడి విలేజ్ వద్దకు అయితే చేరుకున్నాం. అయితే ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానంగా ఏపీసీఆర్డీఏ కార్యాలయం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న ఏదైతే ఏపీసీఆర్డీఏ కార్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ గత ప్రభుత్వం అంటే 2000 ఏదైతే 14-19 కూటమి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంటే ఒక 2 స్లాబులు వేసిన తర్వాత మరోసారి ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా కూడా ఇక్కడ భవనాలంతా కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాలనలో మొత్తంగా దీన్ని సంవత్సర కాలంలోనే వెంటనే పూర్తి చేసి దీని ప్రారంభోత్సవం కూడా సీఎం చంద్రబాబు చేతుల మీద అయితే చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం దాదాపుగా ఇది 7 అంతస్తుల నిర్మాణాన్ని అయితే ఇక్కడ చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న ఏదైతే టౌన్ ప్లానింగ్ కానీ మున్సిపాలిటీలకు కానీ సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా స్టేట్ హెడ్ క్వార్టర్గా ఈ సిఆర్డీఏ కార్యాలయం అయితే ఉంటుంది. అయితే దీనికి అనుబంధంగా రిమైనింగ్ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలన్నీ కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానంగానే దాదాపుగా 4 భవనాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే అటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగాలు ఆయా విభాగాలన్నిటికీ సంబంధించిన కార్యాలయాలు వాటన్నిటి హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి అంతా కూడా ఆర్గనైజేషన్ అంతా కూడా ఇక్కడి నుంచి అయితే నడుస్తుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున అధికారులంతా కూడా ఈ మున్సిపాలిటీ విభాగం ఏదైతే ఉంటుందో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి దాంట్లో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అన్ని విభాగాలు కూడా అధికారులంతా కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది, ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అంతా కూడా కార్యకలాపాలు అయితే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఆ 4 భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 భవనాలు వాటి విభాగాల భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే వాటి వర్కింగ్ విధానం ఏదైతే ఉందో అదంతా కూడా కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఆనుకొని ఈ సిఆర్డీఏ కార్యాలయం అయితే నిర్మాణం జరిగింది. దీంతోపాటు ఈ రాయపూడి ఏదైతే ఈ సిఆర్డీఏ కార్యాలయానికి వెనుక భాగాన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్జీల బంగళాలు అదేవిధంగా మంత్రుల బంగళాలు హైకోర్టు అవన్నీ కూడా దీనికి ఆనుకునే ఈ రాయపూడి ప్రాంతంలోనే అవన్నీ కూడా నిర్మాణాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఆ పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయం నుంచి నేరుగా అమరావతిలో ఉన్న శాసనసభ్యుల భవనాల వద్దకైతే ప్రస్తుతం చేరుకున్నాము. ఇదే రాయపూడిలో ప్రస్తుతం నా వెనక కనుక చూసుకున్నట్లయితే శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల నివాస భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు నిన్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఓపెనింగ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ భవనాలతో పాటు ఏదైతే ఈ రోడ్లో ఈ భవనాలు నిర్మించిన ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏమేమి నిర్మాణాలు చేపడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఓవరాల్గా ఈ భవనాలన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఇక్కడ నిర్మించారు. దీంట్లో ఒక్కొక్క అంటే మొత్తంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ 12 బ్లాకులు అయితే నిర్మాణాలు చేపట్టారు. ఆ 12 బ్లాకులతో పాటు ప్రస్తుతం ఒక్కొక్క బ్లాక్లో కనుక చూసుకున్నట్లయితే 12 అంతస్తులు భవనాలను అయితే ఇవి నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏదైతే 2014-19 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవన్నీ కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి. అయితే ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ త్వరితగతిన వేగవంతం చేయటం అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 2 ఏళ్ల సమయంలోనే అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్సు రోడ్స్ డ్రైనేజెస్ కనెక్టివిటీస్ అన్నీ కూడా సీసీ క్యామ్ సెక్యూరిటీతో పాటు వాటర్ అదేవిధంగా
సెప్టిక్ అంటే వేస్ట్ వాటర్ అనేది కూడా వెళ్ళేందుకు అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి ఇవైతే ప్రస్తుతం ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి. త్వరలోనే నివాస భవనాలకు సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ అయితే జరగబోతుంది. అయితే ప్రస్తుతం ఈ రోడ్లో ఇంకా ఏమేమి నిర్మాణాలు చేపడుతున్నారు అనేది మరి కొంచెం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నేలపాడులోని హైకోర్టు వద్ద ఉన్నాం. హైకోర్టుకి ఎదురుగా జడ్జీల బంగ్లాలు నా వెనక కనిపిస్తున్నాయి. అయితే మనం సీడ్ యాక్సిస్ రోడ్డు E3 రోడ్డు నుంచి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యుల భవనాలతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దాంతోపాటు HODs అధికారుల భవనాలు, దాంతోపాటు మంత్రుల బంగ్లాలు అవన్నీ కూడా దాటుకొని నేలపాడు హైకోర్టు వద్ద అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం హైకోర్టు జడ్జీలకు సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. అయితే ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఏదైతే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఉండవల్లి దగ్గర నుంచి ఆ తర్వాత ఏదైతే ఎస్ కర్వ్ ఆకారం ఉందో దాని గురించి, దాంతోపాటు ప్రధానంగా సీఎం చంద్రబాబు నివాసంతో పాటు ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్లో కీలకంగా అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంకు అవాంతరాలు అడ్డంకులు ఏవైతే ఏర్పడ్డాయో ఆ స్థల వివాదం గురించి చెప్పుకోవడం, దాంతోపాటు ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు దారి మార్గం గుండా ఏ అంటే ఇన్స్టిట్యూషన్స్, అటు ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్స్ కావచ్చు, CRDA కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ ఏదైతే తాత్కాలిక సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయ భవనాలు, అసెంబ్లీ భవనాలు కావచ్చు, దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు, వివిధ కాంట్రాక్టర్ల సంస్థలు ఏవైతే ఉన్నాయో NCL కానీ, అదేవిధంగా దాంతోపాటు మెగా మైహోమ్ ఇవన్నీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మాణాలు చేపడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ కానీ కావాల్సిన ఎకోసిస్టమ్ మొత్తాన్ని కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ డెవలప్ చేసి వాటి ద్వారా అవన్నీ కూడా తయారు చేసి వాటికి కావాల్సినవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అక్కడ కార్మికులతో పాటు పెద్ద ఎత్తున నిర్మాణాలు వర్కులు జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ నేలపాడు కోర్టు ఇవన్నీ దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత ఏదైతే అంటే ప్రధానంగా అక్కడ E3 తర్వాత E4, E5 తరువాత E6 రోడ్డు, ఏ రోడ్డు ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే విజువల్స్లో E6 రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులో మనకి కనిపిస్తున్నాయి ప్రభుత్వ భవనాలు, మరికొన్ని భవనాలు ఆ E6 రోడ్లోనే నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే పర్మనెంట్ సీఎం చంద్రబాబు నివాసం కూడా ఈ E6 రోడ్లోనే నిర్మాణం అయితే జరుగుతున్న పరిస్థితి. డైరెక్ట్గా ప్రస్తుతం నేరుగా ఆ E6 రోడ్డు ఏదైతే ప్రస్తుత తాత్కాలిక సచివాలయం ఉందో డైరెక్ట్గా అక్కడి వరకు వెళ్తుంది ప్రస్తుతం. అయితే ఈ రోడ్డు మార్గం గుండా అన్ని ప్రభుత్వ కీలక భవనాలు, దాంతోపాటు ఏదైతే ఈ రోడ్లో కూడా ఇప్పటికే దాంతోపాటు ఇక్కడ జరుగుతున్నాయి కనుక చూసుకున్నట్లయితే పర్మనెంట్గా ఏదైతే రాష్ట్ర సచివాలయం పర్మనెంట్ భవనాలు కూడా ఇదే రోడ్లో నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు. ఆ రోడ్డుకు సంబంధించిన రోడ్డుకి అనుగుణంగా ఏ నిర్మాణాలు చేపడుతున్నారు, ఏ అభివృద్ధి జరుగుతుంది, ఎంత మేర జరిగింది అనేది మొత్తంగా ఈరోజు ఈ ఓవరాల్ ఈ ట్రిప్లో అయితే మనం అమరావతికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇందులో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో శ్రీహరి, ప్రైమ్9 అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి అనుగుణంగా ఉన్న నిర్మాణాలు, కంపెనీలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలుసుకున్నాం. చూసారుగా, ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.